తిరిగి వార్తలకు స్వాగతం. ఉండి రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖలు పెన్ డౌన్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 7-8 తేదీల్లో తమ పెన్ డౌన్ నిరసన కార్యక్రమం కొనసాగుతుందని దస్తావేజు లేఖలు తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యుడు బుల్డి రవి మాట్లాడుతూ, ఒక వ్యక్తి దస్తావేజు లేఖలు వృత్తి రక్షణ కోసం ప్రభుత్వం తీసుకున్న 396 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం వల్ల 5 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డున పడే అవకాశం ఉందని, 396 జీవోను రద్దు చేయకపోతే ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్స్ విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. యూనియన్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ, బ్రిటిష్ కాలం నుండి దస్తావేజు లేఖల వ్యవస్థ ఉందని, ఈ వ్యవస్థ ద్వారా ఎంతో మంది ఉపాధి పొందుతున్నామని, తమ కుటుంబాన్ని రోడ్డున పడవేయొద్దని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. అనంతరం సబ్ రిజిస్ట్రార్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రైవేట్ ఫారం చేయకూడదు. కల్పించాలి దస్తావేజుల వృత్తికి కల్పించాలి దస్తావేజుల వృత్తికి. దస్తావేజు లేఖలు వృత్తి పరిరక్షణ కోసం మా రాష్ట్ర కమిటీ అధ్యక్షులు ఎవరు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు రేపు కూడా ఉండిలో దస్తావేజు లేఖలు అంతా కూడా పెన్ డౌన్ కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. దస్తావేజు లేఖల వృత్తికి భంగం కలిగించే విధంగా ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆధారపడి జీవిస్తున్నటువంటి 5 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డు పడే విధంగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 396 కూడా వెంటనే రద్దు చేయాలని, అప్పటి వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తూ ఉంటాం. అందుకు ఖచ్చితంగా అధికారులు కూడా సహకరించాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏర్పాటు చేసినటువంటి ఈ దస్తావేజుల మీద 396 జీవన రద్దుపరచాలని మా ఆంధ్రప్రదేశ్ దస్తావేజుల సంఘం నుంచి పిలుపు మేరకు ఈ రోజు ఉండి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయవలసి జరిగినది. అందుకని ఈ వెంటనే ఈ కూటమి ప్రభుత్వం వారు దీని మీద చర్య తీసుకొని మా దస్తావేజులకు మళ్ళీ వసతి ఇబ్బంది లేకుండా దస్తావేజుల లేఖల లైసెన్సులను మన పనులను చేసి మాకు దస్తావేజు లైసెన్స్ ఇప్పించవలసిందిగా కోరుకుంటూ వెంటనే జీవన రద్దు చేసి ఈ ప్రైవేటీకరణ అనేది చేయకూడదని కోరుకుంటూ దస్తావేజు లేఖల స్టేట్ కల్పించి గ్రామంలో సబ్ పరిధిలో దస్తావేజు లేఖల పెన్ డౌన్ కార్యక్రమం 7వ తారీఖు 8వ తారీఖు పెన్ డౌన్ కార్యక్రమం రద్దుపరిచి దస్తావేజు లేఖల లైసెన్సులను పునరుద్ధరించాలని కోరుతూ ఈ పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టారు. అర్హులైన రైతులందరికీ రాజ్య మంత్రితో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రభుత్వం పంపిణీ చేస్తుందని రాష్ట్ర ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు తెలిపారు. మహదేవపట్నంలోని రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమించేందుకు రాష్ట్రానికి కేంద్రం చేసిన సాయం పట్ల ధన్యవాదాలు ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసిందని వివరించారు. జేసీ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, అర్హులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చేందుకు ముందు రీసర్వే ప్రక్రియలు 4 దశలుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సర్వేలో రైతులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ జితిక నాగరాజు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు రైతులకు వరంగా ఉన్నాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వనిమా శ్రీనివాస్ మాట్లాడుతూ, తమ గ్రామంలో రహదారులు, మంచినీరు వంటి ప్రధాన సమస్యల పరిష్కారం ఉపసభాపతి రఘురామకృష్ణరాజు సహకారంతో చేసుకోగలిగామని వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మంత్రి రామప్రసాద్ రాజు, గ్రామ మాజీ సర్పంచ్లు వనిమా నాగ వెంకట సుబ్బలక్ష్మి, జిత్తిక శ్రీనివాస్, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వనిమా మురళీకృష్ణ, శివాలయం చైర్మన్ శివరామరాజు, విఆర్ఓఎస్ చిన్నారావు, గ్రామ పంచాయతీ అధికారి జేవిటి నాయుడు, గ్రామ ప్రత్యేక అధికారి సునాయన్ రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని మంచినీటి చెరువును జేసీ రాహుల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ప్రవేశపెట్టి కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అలాగే అన్ని పంచాయతీల్లో చక్కగా కార్యక్రమాలు అమలు చేస్తున్న ఉప ముఖ్యమంత్రి గారికి, ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ తమ వంతు సహకారం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా నా అభినందనలు
ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నిన్న 7 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు 56వ సంవత్సరంలో 7 రోజులు నాన్ స్టాప్గా తిరిగి ఇవాళ కూడా మరి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆయన మీటింగ్లు పెట్టుకున్నారంటే అది యువకులకు ఒక స్ఫూర్తి. అలాగే 60 సంవత్సరాలు దాటినా 70 సంవత్సరాలు దాటినా ఎవరో మనం ముసలి వాళ్ళు అయిపోయాము అనే ఫీలింగ్ మీ మనసులో రానివ్వద్దు. వయసు అనేది కేవలం ఒక నెంబర్ అనేది మనం మన ముఖ్యమంత్రి గారిని చూసి తెలుసుకోవచ్చు. సో కాబట్టి మరణించే వరకు మనం అందరం యువకులుగానే భావించి రాష్ట్ర పునరుద్ధరణకు తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. వీరవాసర మండలం చింతలకోడి గరు గ్రామంలో గల ఉమా చంద్రశేఖర స్వామి ఆలయ ప్రాంగణంలో మండల పిరమిడ్ సిచ్యువేటీ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అర్జునపాలెం గ్రామానికి చెందిన విజయ కనకదుర్గ పాల్గొని జ్ఞానబోధ చేసి జ్ఞాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా విజయ కనకదుర్గ మాట్లాడుతూ జ్ఞానం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత పొందవచ్చునని, మన జీవితంలో దుఃఖరాహిత్య స్థితిని పొందాలంటే ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకోవాలని అన్నారు. జ్ఞానం చేయకపోతే మన జీవితం కిష్కిందకాండని, ప్రతిరోజు జ్ఞాన సాధన చేస్తే సుందరకాండ అవుతుందని తెలిపి అందరితో సామూహిక జ్ఞానం చేయించారు. కార్యక్రమంలో వెలగల నాగలక్ష్మి తన జ్ఞానానుభవాన్ని వివరించారు. నిర్వాహకులు విజయ కనకదుర్గ, నాగలక్ష్ములను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, పిరమిడ్ మాస్టర్ లీరింకి రంగదాసు, లంకలపల్లి నరసింహారావు, అడ్డాల వెంకటేశ్వర, వెంకట్రామయ్య, పద్మావతి పాల్గొన్నారు. పాలకొల్లు మంత్రి క్యాంప్ కార్యంలో కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ బోల బుల్లిరామయ్య శత జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 12 మందికి వైద్యం, విద్య వంటి నిమిత్తం 10,000 చొప్పున ఎన్ఆర్ఐ బోల శ్రీనివాస్ ఆర్థిక సాయాన్ని మంత్రి చేతుల మీదుగా అందజేశారు. బోల బుల్లిరామయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మొబైల్ అన్న క్యాంటీన్ వద్ద ఆసుపత్రి రోగులు, పేద వర్గాలకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవల్లి మండలం అనవరప్పాడు దేవాలయ అభివృద్ధి నిమిత్తం దాతలు విరాళం ఇచ్చినట్లు ఆలయ కార్యాధికారి రాధాకృష్ణ తెలిపారు. తణుకులకు చెందిన కొల్లా శ్రీకర్ దివ్య దంపతులు, ఊబలంక గ్రామానికి చెందిన చింతలైల ప్రసాద్ రెడ్డి లక్ష్మి దంపతులు 10,116 రూపాయలను విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సామాజిక ఆర్థిక అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని, గీత కార్మికులు, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం పలు కీలక నిర్ణయాలను అమలు చేస్తున్నట్లు రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మంగళవారం రాజమండ్రంలోని మంజీరా హోటల్ నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రాజమండ్రం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇతర కూటమి నాయకులతో కలిసి మంత్రి మాట్లాడారు. ప్రజలకు సుపరిపాలన అందించిన లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నట్లు మంత్రి తెలిపారు. కార్మికుల గీత కులాలైన శెట్టి బలజ, గౌడ, యాత, శ్రీశైన వర్గాల ఆర్థిక అభివృద్ధి దృష్టిలో ఉంచుకొని నూతన మద్య విధానంలో మద్యం దుకాణాల కేటాయింపులో 10% రిజర్వేషన్ కల్పించడంతో పాటు లైసెన్స్ ఫీజులో 50% రాయితీ అందిస్తున్నట్లు చెప్పారు. బాల కేటాయింపులను 10% రిజర్వేషన్ అమలు చేసినట్లు వెల్లడించారు. పోలవరం జిల్లాలోని పందిరి మామిడి ఉద్యాన పరిశోధన కేంద్రాన్ని అధికారులతో కలిసి సందర్శించినట్లు మంత్రి తెలిపారు. అక్కడ సుమారు 200 రకాల తాటి జాతులపై పరిశోధనలు కొనసాగుతున్నాయని, నీరా పానీయ ఉత్పత్తి, నిల్వ, కోల్డ్ చైన్ ఏర్పాటుతో పాటు బెల్లం, పౌడర్, స్వీటర్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. వీటి అంతర్జాతీయ మార్కెట్కు అనుసంధానం చేసి గీత కార్మికులకు మెరుగైన ఆదాయం అందేలాగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి గోవా, కేరళ తరహాలో విశాఖపట్నం, సూర్యలంక తీర ప్రాంతాల్లో బీచ్ షాప్స్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు మంత్రి తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్టార్ హోటల్తో అనుసంధానించి పర్యాటక అభివృద్ధికి తోడ్పడేలాగా ఈ విధానం అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్ర శాఖ కమిషనర్ శ్రీధరం మాట్లాడుతూ పందిరిమామిడి ఉద్యాన పరిశోధన కేంద్రంలో నీరా ఉత్పత్తి, నిల్వ మార్కెటింగ్ విధానాలతో పాటు తాటి ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రక్రియను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రాజమండ్రం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని అన్నారు. గౌడ తదితర గీత కులాల అభివృద్ధి కోసం మద్య దుకాణంలో 10% రిజర్వేషన్లు, లైసెన్స్ ఫీజులో 50% రాయితీ వంటి నిర్ణయాలు ప్రభుత్వ సామాజిక నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. సమావేశంలో శెట్టి బల్య కార్పొరేషన్ కుడుపుడి సత్యబాబు, గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతర పరిశ్రమల అభివృద్ధికి, పారిశ్రామికవేత్తలకు ఆర్థిక అంశాలపై అవకాశాలపై సమగ్ర అవగాహన కల్పించే లక్ష్యంతో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ రాజమండ్రి ఆధ్వర్యంలో భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ సహకారంతో ఫైనాన్షియల్ ట్యాక్స్ పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం బొమ్మూరు ఆర్డీఐహెచ్ కేంద్రంలో విజయవంతంగా నిర్వహించారు.
ఎంఎస్ఎంఈలకు సాధికారత కల్పించడం ద్వారా బలమైన భారతదేశ నిర్మాణం అనే అంశాన్ని కేంద్రంగా చేసుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, ఎస్ఎంఈల ప్రతినిధులు, యువ పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సిడిపి రాజమహేంద్రవరం శాఖ మేనేజర్ జి జగదీశ్వరరావు పాల్గొని ఎంఎస్ఎంఈల అభివృద్ధికి సిడిపి అందిస్తున్న ఆర్థిక సహాయ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రుణ సదుపాయాలపై సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సిఇఓ షేక్ యాసిన్ షరీఫ్ మాట్లాడుతూ దేశ ఆర్థికాభివృద్ధిలో ఎంఎస్ఎంఈల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు ప్రభుత్వ ఆర్థిక సంస్థలు అందిస్తున్న అవకాశాలపై అవగాహన పెంపొందించుకొని వాటిని సద్వినియోగం చేసుకుంటే వ్యాపార అభివృద్ధి కొత్త అవకాశాలు లభిస్తాయని తెలిపారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పారిశ్రామికవేత్తలకు ఇంక్యుబేషన్, మార్గదర్శకత్వం, నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడుల అనుసంధానం, మార్కెట్ అవకాశాల కల్పన వంటి సేవలను అందిస్తూ ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తోందని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పర్యాటక శాఖ చారిత్రాత్మక అడుగు వేసిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో ప్రముఖ ట్రావెల్ సంస్థ ఎక్స్ప్లర్జర్ రూపొందించిన నీవు ఏఐ ప్లాట్ఫారం వినియోగానికి ఏపీ పర్యాటక అథారిటీ 3 ఏళ్ల ఊహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఏపీటీఏ ఎండి అమ్రపాలి కాటా, ఏపీటీఏ సిఇఓ ఈవీఎల్ పద్మావతి, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో మంత్రి కందుల దుర్గేష్ సంబంధిత అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఈ కీలక ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని 100కు పైగా ప్రముఖ పర్యాటక పుణ్యక్షేత్రాల్లో పర్యాటకులకు బహుభాషా ఏఐ సాయాన్ని అందిస్తుందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఈ ఒప్పందం ప్రకారం పర్యాటకులు రాబోయే 3 ఏళ్లలో రాష్ట్రంలోని కోటలు, బీచ్లు, చారిత్రక కట్టడాలు, దేవాలయాల వద్ద ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా నీవు ఏఐతో నేరుగా సంభాషించవచ్చునని తెలిపారు. వాయిస్ లేదా టెక్స్ట్ రూపంలో 130కి పైగా భాషల్లో ఆయా ప్రాంతాల చరిత్ర, సంస్కృతి, ప్రాముఖ్యతను పర్యాటకులు తెలుసుకోవచ్చునని అన్నారు. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ ఈ సాంకేతిక ద్వారా ఆంధ్రప్రదేశ్ టూరిజం సరికొత్త పుంతలు తొక్కడమే కాకుండా ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఒక రోల్ మోడల్గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ టెక్నాలజీలో సామాన్యుడికి, పర్యాటకు సైతం అర్థమయ్యేలా ఉందని అన్నారు. ఏపీటీఈసీ సిఇఓ ఎంఎల్ పద్మావతి మాట్లాడుతూ ఈ భాగస్వామ్యం 2 అద్భుతమైన రంగాలకు ఒకచోట చేరుస్తుందని, అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ వారసత్వ లోతుగా కాగా రెండవది ప్రపంచ స్థాయి భారతీయ సాంకేతిక అన్నారు. ఎక్స్పర్ట్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జితిన్ భాటియా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం తమకు దక్కిన గౌరవమని అన్నారు. భారతదేశంలోనే కాదని ప్రపంచంలోనే ప్రతి ప్రధాన పర్యాటక ప్రాంతం, ప్రతి సందర్శకుడితో ప్రతి భాషలో మాట్లాడే మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నిలవబోతోందని స్పష్టం చేశారు. భారత ఎన్నికల సంఘ ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో ప్రతి అర్హ ఓటరు భాగస్వామ్యం కావాలని, తమ వివరాలను ధృవీకరించి గడువులోగా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఎన్యూమరేషన్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 18,46,723 మంది ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలు ముద్రించగా 18,28,256 ఫారాలను బిఎల్ఓ ద్వారా పంపిణీ చేయడం పూర్తయిందని తెలిపారు. ఇప్పటివరకు 12,27,524 ఫారాలు డిజిటలైజేషన్ చేసినట్లు వెల్లడించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లాలో 8 మంది ఈఆర్ఓలు, 170 మంది ఏఈఆర్ఓలు, 23 మంది మండల స్థాయి నోడల్ అధికారులు, 189 మంది బిఎల్ఓ సూపర్వైజర్లు, 1804 మంది బిఎల్ఓలు, 2600 మంది సహాయక సిబ్బంది క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ప్రతి అర్హత ఓటరు గడువులోగు తమ ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించి ఓటర్ జాబితా స్వచ్ఛత, పారదర్శకత, సంపూర్ణతకు సహకరించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి విజ్ఞప్తి చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లను జలవనరుల శాఖ మంత్రి రామారెడ్డి పరిశీలించారు. గోదావరి డెల్టా వ్యవస్థ గుండె వంటి ధవళేశ్వరం బ్యారేజ్ అని అన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగు, లక్షలాది ప్రజలకు త్రాగునీరు ధవళేశ్వరం బ్యారేజ్ అందిస్తోందని తెలిపారు. 10 లక్షల ఎకరాలకు సాగునీరు నుంచి ఈ గొప్ప బ్యారేజ్కు జగన్ 10 పైసలు కూడా కేటాయించలేదని విమర్శించారు. కాటన్ స్ఫూర్తితో రాష్ట్రంలో సాగు, త్రాగునీరు అందించే ఇరిగేషన్ అత్యంత ప్రాధాన్యత చంద్రబాబు ఇస్తున్నట్లు తెలిపారు. నాడు బ్యారేజ్కు నిధులిచ్చిన చంద్రబాబు మరలా నేడు ధవళేశ్వరం బ్యారేజ్కు కొత్త గేట్ల ఏర్పాటుకు 150 కోట్లు నిధులిచ్చారని తెలిపారు. గోదావరి డెల్టా సమగ్ర ప్రక్షాళన కోసం డిపిఆర్ తయారు చేయడానికి 13.4 కోట్లు కేటాయించి లైడర్ సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. డిపిఆర్ అవగానే డెల్టా ఆధునిక పనులు చేపడతామని అన్నారు. ఈ వారంలో సీఎం చంద్రబాబు ధవళేశ్వరం బ్యారేజ్ గేట్ల పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు తల్లికి వందనం 2026-27 పథకం కింద 10వ తరగతి ఉత్తీర్ణులై ఇంటర్, డిప్లొమా లేదా పాలిటెక్నిక్ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందిన ఎస్సీ విద్యార్థులకు పథకం నిధులు విడుదల చేయనున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి
ఎండి మహిజుద్దీన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు 2026 జూలై 10 లోపు తమ పేరుతో వ్యక్తిగత బ్యాంక్ ఖాతా తెరిచి ఆ ఖాతాను ఆధార్తో అనుసంధానం చేసి ఎన్పిసిఐ మ్యాపింగ్ పూర్తి చేసుకోవాలని సూచించారు. 18 సంవత్సరాలలోపు విద్యార్థులకు పోస్ట్ ఆఫీసులో పాన్ కార్డు అవసరం లేకుండానే ఖాతా తెరిచే సౌకర్యం అందుబాటులో ఉందని అన్నారు. ఖాతా ప్రారంభానికి 200 రూపాయల రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఖాతా తెరిచి ఎన్పిసిఐ లింక్ పూర్తయిన అనంతరం మాత్రమే తల్లికి వందనం పథకం నిధులు విద్యార్థుల ఖాతాలో జమ అవుతాయని జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి ఎండి ఫైజుద్దీన్ తెలిపారు. ఈనాటి బంగారు మాట. లక్ష్యం కోసం అలుపెరగక శ్రమిస్తుంటే నేడు కాకపోయినా రేపైనా విజయం సాధ్యమవుతుంది. స్వామి వివేకానంద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి విజయమ్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.